హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఏంటంటే యూట్యూబ్ గురించి అంటే ఒక చిన్న ఛానల్ గురించి అయితే మాట్లాడాలన్నమాట. చిన్నది కాదు, ఒక ఛానల్ గురించి అయితే మాట్లాడాలన్నమాట. ఆ ఛానల్కి దాదాపు 1,00,000 మంది పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. ఛానల్ నేమ్ వచ్చేసరికి పనిమంతు అని చెప్పేసి ఛానల్ ఉంటుంది. మీలో చాలామంది ఇప్పటికే చూసుంటారు ఆ ఛానల్. దాంట్లో వీడియోస్ కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటారనమాట. ఏంటంటే యూట్యూబ్లో ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ చేస్తారనమాట. కాకపోతే ఈ పనికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఒక వీడియోని పట్టుకుని చాలా దారుణంగా వల్గర్గా మాట్లాడే విధంగా చేశారనమాట. చాలాసార్లు నేను ఛానల్ చూశాను. కాకపోతే ఏంటంటే దాంట్లో అంటే ఒక్కొక్క కేటగిరీ అనమాట. అంటే ఇప్పుడు నేను ఉన్నానంటే మూవీస్ గురించి మాట్లాడతాను, ఇంకొంతమంది అయితే టెక్ చేస్తారు, కొంతమంది అయితే వ్లాగ్స్, కొంతమంది ఫ్యాట్స్ ఈ విధంగా చెప్తుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక వీడియోకి రియాక్ట్ అవ్వడం కానివచ్చు, లేకపోతే ఆ వీడియోని వాళ్ళు ట్రోల్స్ చేసి ఫన్ జనరేట్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. అదే తరహాలో చాలా అయితే చేశారు, అన్నీ మనం చూసాం, ఎంజాయ్ చేసాం అనమాట. కాకపోతే ఒక నిన్న వీడియోని పట్టుకుని వల్గర్గా అయితే మాట్లాడడం జరిగింది అనమాట. వీడియో అంటే వల్గర్గా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా అందరూ సూపర్ అన్న అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు అనమాట. అసలు వాళ్ళు ఏంటో కూడా వాళ్ళకి కామెంట్లు పెట్టిన వాళ్ళకన్నా ఏదన్నా అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. దాంట్లో అసలు ఏమీ జరగలేదు. ఒక్కసారి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అసలు ఆ వీడియోని పట్టుకుని ఎలా మాట్లాడారు అన్నది అయితే తెలియదు అనమాట. మేబీ వీడియోకి వాయిస్ అయితే ఉండదు, ఎందుకంటే మళ్ళీ కోఆపరేట్ చేసి ఛానల్ లేపేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఒకసారి వీడియోని చూడండి, చూసిన తర్వాత ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. వాళ్ళు ఎలా మాట్లాడారో వినిపించేస్తానులేండి. ఒకసారి చూడండి, చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. గైస్ చూసారు కదా వీడియోని. ఏంటంటే ఒక తండ్రి వచ్చి బెల్ట్ తీసి అక్కడ తన బెల్ట్ తీసి ఆ పాపనైతే బెల్ట్లో కూర్చొని ఇలా ఉయ్యాలైతే ఊపాడనమాట. ఆ వీడియోని పట్టుకుని ఎంత ట్రోల్ చేశారంటే, ఎంత వల్గర్గా మాట్లాడారంటే దాని మీద ఆఖరికి హీరో సాయి ధరం తేజ్ కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట. అంత వల్గర్గా మాట్లాడారనమాట. అసలు ఎంత అంటే అక్కడ ఉన్నది ఒక తండ్రి కూతురులా బాండ్ అనమాట. ఆ బాండ్ని కూడా వాళ్ళు చెడగొట్టేసి చాలా దారుణంగా మాట్లాడడం జరిగిందనమాట. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది అయితే ఉంటారనమాట. ఇప్పటివరకు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. చాలామంది కూడా నిన్న నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కామెంట్లను వాళ్ళకి. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు 90%లో అంటే ఒక 100%లో 60 మెంబర్స్ మనకి ఏంటంటే నెగిటివ్గా కామెంట్ పెడితే 40% పాజిటివ్గా కామెంట్ పెట్టారనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే ఎంత నెగిటివ్ వచ్చినా వాళ్ళకన్నా అర్థమైందో లేదు, అసలు ఎందుకు కామెంట్ పెట్టారో, ఎందుకు సూపర్ అంటున్నారో వాళ్ళు కూడా అర్థం కావట్లేదు అనమాట. దీనిపైన నేను చాలా కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. దాదాపు చాలా ఛానల్స్ అయితే దీని మీద రియాక్ట్ అయ్యానమాట. ఏంటంటే వీడియోని అయితే వెంటనే రిమూవ్ చేసేమని జరిగింది. నా దగ్గర అయితే క్లిప్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నా దగ్గర క్లిప్ అయితే ఉందన్నమాట. దీని మీద సాయి ధరమ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యి ఒక పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో. ఏంటంటే మీ పిల్లల జాగ్రత్త, మీ పిల్లలకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఏవి కూడా సోషల్ మీడియాస్లోను, యూట్యూబ్, ట్విట్టర్లో, ఇన్స్టాలో వీటిల్లో పోస్ట్ చేయొద్దు దయచేసి. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు, కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పేసి మనకి సాయి ధరమ్ తేజ్ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఆ ట్వీట్తో మొత్తం హల్చల్గా మారడం అయితే జరిగింది. దాదాపు వాళ్ళ వీడియోని కూడా రిమూవ్ చేసే అంత అయితే అయిందనమాట. ఇప్పటివరకు ఇండియాలో ఆ ఛానల్కి చాలా వ్యూవర్షిప్ ఉండేదన్నమాట. ఇంకొప్పుడు ఛానల్లో భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతులను నాశనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు అంటే ఓవర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఓవర్ను కూడా లిమిట్ దాటేసి వాళ్ళు ఓవర్ చేయడం జరిగిందనమాట. దాంట్లో పై ఇంకో ముగ్గురు కూర్చున్నారు, ఏదో పోలింగ్ బుద్ధి కూర్చున్నట్టు ముగ్గురు కూర్చున్నారు, ఇష్టం వచ్చిన వాడు అవుతున్నారు అనమాట. కొన్నిసార్లు ఎంజాయ్ అనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల్ని వాళ్ళు మాట్లాడే ముందు చూసుకుని మాట్లాడాల్సి అయితే ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళందరినీ కూడా అలా ట్రోల్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఆల్రెడీ మీకు వీడియో క్లిప్ చూపించాను. అసలు ఏ విధంగా అనిపించింది, వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல